పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల, పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అని సుమతి శతకంలో ఒక పద్యం ఉన్నది. తెలుగు సారు చెప్పుంటారు, చిన్నప్పుడే నేర్చుకొని ఉంటారు. మీరు నా కొడుకు గొప్పవాడయ్యాడు అని తండ్రి తృప్తిపడ్డ రోజే తండ్రికి పుత్రుడు పుట్టిన సంతోషం ఉంటుంది. అంటే కొడుకు పుట్టినరోజు కాదు సంతోషం, కొడుకుని గురించి గ్రామంలో, పట్టణంలో, ఉద్యోగుల్లో, స్నేహితుల్లో అందరూ పొగుడుతున్నప్పుడు తండ్రికి ఆనాడు అసలైన సంతోషం ఉంటుంది. ఇంకో పద్యం కూడా నేర్చుకుంటాం మనం. తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వధాభిరామ వినురవేమ వేమని కూడా చెప్పారు. మనం పుట్టాము, కానీ మనం పుట్టిన వల్ల తల్లికి తండ్రికి ఉత్సాహం ఉండాలి, గర్వం ఉండాలి, కానీ శోకం ఉండకూడదు. అర్థమవుతుందని నేను చెప్పింది. శోకం ఎప్పుడు ఉంటుంది తల్లి తండ్రికి? మనం పెరిగి పెద్దగా కూడా జీవితంలో ఏమి సాధించలేకపోతే, సక్సెస్ కాకపోతే, అయ్యో నా కొడుకు ఇలా ఎట్లా అయిపోయాడే అని చెప్పి తల్లిదండ్రి బాధపడ్డప్పుడు మనం పుట్టి వాళ్ళని బాధ పెట్టడం మనం పుట్టనట్టుగా లెక్క. అందుకే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చదువు ఒక్కటే అల్టిమేట్ కాదు, కానీ సంస్కారం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. సంస్కారం లేకపోతే ఏమవుతుంది అంటే జీవితం వ్యర్థమవుతుంది. కంపేర్ చేసుకున్నప్పుడు ఈ బడిలో నేను వచ్చి గమనించింది, గర్ల్స్లో ఉండే ఆ క్యూరియాసిటీ బాయ్స్లో ఏమాత్రం నాకు కనబడలేదు. అది ఇక్కడ వేర్వేరు క్లాసులో కూడా ఉంది, కానీ 10th క్లాసులో ఎక్కువ ఉంది నిర్లక్ష్యం అనేది. ఇందాక సార్ చెప్పాడు, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చదువులో నిర్లక్ష్యం చేసినట్టు మీకు ఆసక్తి ఉన్న ఏ రంగంలో ఇదేగా నిర్లక్ష్యం కనుక చేస్తే మీరు లైఫ్లో ముందుకు పోలేరు. మనం ఏది చేసినా మన అమ్మా నాన్న పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. చదువరు ఎంత కలిగిన రసజ్ఞత ఇంతుక చాలకున్నన్ ఆ చదువు నిరర్థకంబు. అంటే మనం ఎంత చదువుకున్నామని కాదు, చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి. సంస్కారం అంటే ఇప్పుడు నేను చెప్పినది అదే, తల్లిదండ్రికి పేరు తేవడం, గురువులకు పేరు తేవడం, మన గ్రామానికి పేరు తేవడం, మన గ్రామములో అందరూ మనను చూసి శబాష్ మంచి పిల్లవాడు అని పొగడడం. అది సాధించుకుంటేనే మన పుట్టుకకు అర్థం. కాళోజీ నారాయణరావు, పుట్టుక నీది చావు నీది, బ్రతుకంతా దేంది లోకానిది సమాజానిది అన్నాడు. అందుకని పుట్టినము చస్తాము, పుట్టినవాడు గిట్టక మానడు, భగవద్గీతలు కూడా చెప్తారు. కానీ పుట్టిన నుంచి సచ్చే లోపల జరిగిన ఈ జీవిత ప్రయాణ కాలంలో నువ్వు ఏం సాధించావనేది ఒక్కసారి వెనుకకు తిరిగి ప్రశ్నించుకుంటూ పోతే రోజుగా మనం ఎక్కడున్నామో మనకు అర్థమవుతుంది. చదువులో అందరూ రాణించకపోవచ్చు, ఆటల్లో రాణించవచ్చు, ఆటల్లో రాణించకపోవచ్చు. ఇందాక సార్ చెప్పినట్టు, దిలీప్ రెడ్డి సార్ చెప్పినట్టు, మీకు ఎందులో నైపుణ్యం ఉందో, డ్రైవింగా, మెకానిజమా, ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ను మీకు మీరు గుర్తించుకొని దాంట్లో ట్రైనింగ్ పొంది దాంట్లో పర్ఫెక్ట్నెస్ తెచ్చుకొని సంపాదించగలిగే శక్తి తెచ్చుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు సక్సెస్ అయినట్టే. కొడుకు పుట్టరా గుణవంతుడు వారి పేరే వంశోద్ధారకుడు, కొడుకు పుట్టరా గుణహీనుడు వాడి పేరే వంశనాశనుడు. మీరు వంశోద్ధారకుల వంశనాశనుల అనేది మీరు నిర్ణయించుకోగలగాలి, మీరు చేసే పనిని బట్టి ఉంటుంది. అందుకని ఇంటి పేరు నిలబెట్టే వాళ్ళ, ఇంటి పేరుని ముంచే వాళ్ళ, వాడుత దరిద్రుడు అని చెప్పి రోడ్డు మీద ఎదుగున్న వాళ్ళు తిట్టుకున్నారనుకో, మన ఇంటి పేరుని దిగజార్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరు ఏ కోవలు ఉంటారో తెలుసుకోవాలి. సరే, 10 ఏళ్ల పాటు ఈ బడిలో, అంటే 5 ఏళ్ళు అక్కడ 5 ఏళ్ళు ఇక్కడ అందరు చెప్పారు, 5 ఏళ్ళు అక్కడ 5 ఏళ్ళు ఇక్కడ అంతా ఇందులోనే తిరిగారు. కాబట్టి శరత్ సార్ చెప్పినట్టు 10 ఏళ్ళు ఈ బడిలోనే మీకు బాల్యం అంతా గడిచి ఒక దశ. ఈ దశ తర్వాత మీకు ఒక్కటి నేను చెప్పదలుచుకున్నా, ఇంత అఫెక్షనేట్, ఇంత కాన్సన్ట్రేషన్, ఇంత మీ అబ్జర్వేషన్ ఇంకెక్కడ దొరకదు. మీకు తప్పు చేస్తున్నారా, ఒప్పు చేస్తున్నారా, ఎప్పటికప్పుడు ఎవరు ఏ టీచర్ గమనిస్తే ఆ టీచర్ మీకు వెంటనే తప్పులు మీకు గుర్తు చేశారు. ఇక్కడ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, 10 ఏళ్ళ బాల్యం గడిచిపోయింది, ఇప్పుడు యవ్వనం స్టార్ట్ అవుతుంది. 12 ఏళ్ళ నుంచి 11వ తరగతి నుంచి మనం పోతుంటే ఇక్కడ కొన్ని రకరకాల అభిప్రాయాలు పెరుగుతాయి, కొన్ని కోరికలు పెరుగుతాయి, కొన్ని లక్షణాలు మారుతాయి, కొన్ని సమాజానికి మంచిది కాదు అనుకున్నవి మనకు అట్రాక్ట్ చేయాలని మనసు లాగుతూ ఉంటుంది అటు.
కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన మానసిక శక్తిని అదుపులో పెట్టగలిగితే మనం జీవితంలో సక్సెస్ అవుతాం. మైండ్ యువర్ కంట్రోల్ యువర్ మైండ్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుందో వాడి లైఫ్లో సక్సెస్ అవుతాడు. మైండ్ కంట్రోల్ లేకుండా కోరికలు పుట్టినట్టుగా మన జీవితాన్ని మన ఆలోచనలను మళ్లించుకుంటూ మనం అటువైపు వెళ్ళిపోయినాం అనుకోండి, ఏమవుతుంది అంటే తప్పులే జరుగుతాయి, ఒప్పులు జరగవు. మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు కథలు వింటాం. ఒక తల్లి కొడుకుని ఏం కావాలని కోరుకుంటుందో నేను ఇంతకుముందు కూడా చెప్పాను. నా కొడుకు ఎక్కడో ఒక్క కాడ మార్పు రావాలి, ఏదో చేయాలి అనుకుంటుంది. ఒక చిన్న కథ చెప్తాను నేను. ఒక చిన్న పిల్లాడు ఉండేదంట, మనలాగే బడి పక్కన తోట ఉండేదట. తోటకూర దొంగ అందరికి తెలుసనే, తోటకూర ఉంది కదా అని చెప్పి ఆ రోజు మెంతికూర కొత్తిమీర ఇంటికి కూడా పోయాడట. తల్లి చూసి షబ్బాస్ కొడుక మంచోడివి, మనం కొనుక్కోకుండా అయిపోయింది, 10 రూపాయలు తోటకూరకు కొత్తిమీరకు పైసలు దక్కినాయి అన్నదంట. రెండో రోజు అదే తోట పక్కన మామిడికాయలు ఉన్నాయి, మామిడికాయలు తీసుకుపోయి పచ్చడి వేసుకున్నది తల్లి. మంచోడు కొడుకు, నా కొడుకు మన మామిడికాయలు తెచ్చిండు చెట్టు కాడికి వెళ్ళి, అంటే దొంగతనం చేసి వచ్చిండు అని చెప్పట్లేదు, తెచ్చిండు మంచోడు, మాకు మామిడికాయలు కొనుడు తగ్గిపోయినాయి అనుకున్నది. కొడుకును మందలించలేదు దొంగతనం చేయొద్దని, కానీ చేసిన పనికి సమర్థించింది. వాడికి అదే మంచి పని అనిపించింది. చిన్న చిన్న పని పోయి పెద్ద పనికి పోయిండు, దొంగతనానికి అలవాటు పడిపోయిండు. ఒకరోజు ఊళ్ళో పెద్ద దుకాణంలో మొత్తం పైకెళ్ళి దూకి సామాన్లు దొంగలిస్తూ ఉంటే పట్టుబడ్డాడు. దొంగతనం పట్టుబడ్డప్పుడు ఏం చేస్తాడు షాపు యజమాని? పోలీసులకు అప్పగించి కొండవేంటి పోలీస్ స్టేషన్లో పెట్టారు. పోలీస్ స్టేషన్ నుంచి దొంగతనం చేసిన వాళ్ళని ఎక్కడ పెడతారు? జైల్లో పెట్టాడు. 12వ తరగతి ఏజ్ చదువుతున్నాడు, జైల్లో పెట్టాడు. జైల్లో పెట్టిన తర్వాత ఆ జైల్లో ఉండగా తల్లిని ములాఖత్కు పిలిస్తే పర్మిషన్ ఇస్తారు కదా, ఆ రోజు పోయిందంట తల్లి. పోయి గొడగొడ ఏడితే, అయ్యో కొడుక ఎందుకు చేసినవరా అంత పెద్ద దొంగతనం, ఎందుకు చేసినవరా అనగానే వాడికి కోపం వచ్చిందట. కోపం వచ్చి ఏం చేశాడు? తల్లిని ఒక చెంపదెబ్బ గట్టిగా వేసిండట. తల్లిని కొట్టిండు. తల్లికి పరిశాన్ అనిపించింది, ఎందుకు నన్ను కొట్టిండు వీడని. అంటే ఆడప్పుడు ఏం చెప్పిండంట, నేను దొంగగా మారడానికి కారణం ఎవరు? నువ్వే. నేను చిన్నప్పుడే తోటకూర దొంగలించిన నాటి తప్పు నాయన, పరుల తమ్ము మీద దూడద్దు అని చెప్పి కూడా చెప్పుంటే నేను దొంగతనం నుండి దూరం ఉండేవాడిని, ఇవాళ నువ్వు ఏడ్చే పరిస్థితి రాకూడదు అనేది చెప్తే అప్పుడు తల్లి గుర్తుంచుకుందట. అందుకనే నేను ఎందుకు చెప్తున్నా, ఈ కథ ఎందుకు చెప్పిన అంటే, మనసుకు ఏది దోస్తే అది మంచిదని చెప్తే ఇంట్లో వాళ్ళకి అవగాహన లేకపోతే చెప్పకపోవచ్చు, కానీ మీరు కూడా మైండ్ని కంట్రోల్ పెట్టుకొని జీవించాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఏమైనా 10వ తరగతికి సంబంధించిన విషయాలు చాలా టెక్నిక్స్ సార్లు చెప్పారు, నేనేం చెప్పను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మార్కులు ప్రామాణికం కాదు, మన మైండే ప్రామాణికం. 50 మార్కులు వచ్చినాడు మొద్దు, 90 మార్కులు వచ్చినాడు గొప్ప అనేది కాదు. 90 మార్కులు ఎట్లా వచ్చినాయి, ఈ 50 మార్కులు ఎట్లా వచ్చినాయి అనేదే గొప్ప. నేను అందుకే 10th క్లాస్ పిల్లలకు ప్రీ ఫైనల్ కంటే ముందు ఒక ఛాలెంజ్ ఇచ్చిన, గర్ల్స్ ఆర్ యూ ఫాలో అయినరా లేదా? ఏమన్నాను, మీకు ఎంత అంత రాయండి, చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి, ఏం వచ్చిందో ఏం రాలేదో మీకే టెస్ట్ అవుతుంది, దీంట్లో పాస్ అయ్యేది లేదు, ఫెయిల్ అయ్యేది లేదు అని చెప్పాను. సరే మీ నిజాయితీ మీకు వదిలేస్తున్నా, మీరు కాపీ కొట్టి రాసిండ్రా, కాపీ కొట్టకుండా రాసిండ్రా. అందుకనే 90 మార్కులు కాపీ కొట్టి వస్తే వాడు గొప్పోడు, 50 మార్కులు కాపీ కొట్టకుండా వస్తే వాళ్ళు పనికిరానోడు కాదు, 50 మార్కులు వచ్చినోడే పనికి వచ్చేటోడు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని వీలైనంత మట్టుకు మైండ్లో ఒక కంప్యూటర్ ఫిట్ చేసుకోండి. ఇవాళ విన్న మాట జీవితంలో ఎప్పుడైనా గుర్తుండాలా, ఇవాళ విన్న పాఠం జీవితాంతం గుర్తుండాలా. 9వ తరగతి నేర్చుకున్నాయన్నీ 10వ తరగతి రాగానే మర్చిపోయి, 10వ తరగతిలో నేర్చుకున్నాయన్నీ 11వ తరగతి పోయి మర్చిపోతే మైండ్ సెట్ బాగుపడదు, లైఫ్లో మనం బాగుపడం. కాబట్టి నేటి చదువు రేపటికి, అందుకే నేటి బాలలే రేపటి పౌరులను ఎందుకంటారు? ఇవాళ నేర్చుకున్న ప్రతి జ్ఞానం మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసుకోవాలి. మనం ఎందుకు చదువుతున్నాం అనేది మీకు ప్రతిరోజు గుర్తుంటే, నేను ముందే చెప్పా గతంలో కూడా, వెన్ యు ఆర్ ఎంటరింగ్ ద స్కూల్ వాట్ టు డూ, ఏం ఆలోచించాలి, పోయేటప్పుడు ఏం ఆలోచించాలి. నేను చెప్పాను, ఇక్కడ ఉన్న అన్ని 9వ తరగతి చెప్పాను, 10th క్లాస్ కూడా చెప్పాను. ఏం చెప్పాను? బడిలోకి వచ్చేటప్పుడు నేను ఈరోజు ఏమి కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రశ్నించుకుంటూ బడికి రండి. మీరు బడిలో నుంచి వెళ్ళేటప్పుడు ఏమి తెలియని కొత్త విషయాన్ని నేర్చుకున్నాను దినమంతా టైం గడిపి అని ఆలోచించుకొని పొండి. ఈ రెండింటికి తేడా ఏదైనా ఉందంటే ఆ రోజు మీకు సార్థకమైనట్టు,
ఏమి నేర్చుకోవడంలో తేడా రాలేదు అంటే ఆ రోజంతా మీరు వేస్ట్ చేసినట్టే. అందుకనే జీవితం ఒకసారి వెనుకకు పోతే ముందుకు పోతే వెనుకకు తిరిగి రాదు. టైం అనేది వేస్ట్ చేసుకుంటే మళ్ళీ తిరిగి రాదు. సరే 10వ తరగతి వాళ్ళు ఏదో అయిపోయింది, కానీ ఇప్పుడున్న 9వ తరగతి వాళ్ళు మాత్రం ఇంకా నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటి నుండే 10వ తరగతి అనుకొని వేసవి సెలవుల నుంచే 10వ తరగతి చదవడం ప్రారంభించుకుంటే వాళ్ళకంటే ఎక్కువ మెరిట్. ఇందాక మేడం చెప్పారు ఏమని, మేము పోటీ పడేవాళ్ళమని. ఎస్, క్లాసులో పోటీ ఉండేది, క్లాస్కు పోటీ ఉండేది. క్లాసులో ఎలా పోటీ ఉండాలి, ఆమెకి ఈసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే నెక్స్ట్ టైం ఫార్మేటివ్లో నేను ఫస్ట్ తెచ్చుకోవాలనే పోటీ కనుక మన మధ్య ఉంటే హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది. టీచర్లు కూడా ఇంకా ఆసక్తిగా పాఠాలు చెప్పాలనిపిస్తుంది. కానీ హోంవర్క్ చేయకుండా, ప్రాజెక్ట్ వర్క్ చేయకుండా ఎగ్గొడతా ఉంటే టీచర్లు కూడా ఒక నిరాసక్తత పెరుగుతుంది. అట్లా కాకుండా టీచర్లు చెప్పే ప్రతి పనిని నేర్చుకుంటూ ముందుకు పోవాలని, మీరు పరీక్షలు బాగా రాసి మంచి రిజల్ట్ తెచ్చుకొని మన బడికి పేరు కావాలని, మంచి సక్సెస్ రిజల్ట్తో ఫ్యూచర్ కూడా మన దేవాపూర్ అంటే ఊరికి కూడా పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ, యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మీకు